దశలో, అది మొక్క దశలో ఉన్నప్పుడు ఒకవేళ ఇది కొట్టేస్తే ప్రాబ్లం లేదు, కానీ దానికోసం కష్టపడి దానికోసం వ్యవసాయం చేసి అది పెరిగి పెద్దదై ఒక స్థాయికి వచ్చిన తర్వాత దానికి గుంట నక్కల దాడి ఎక్కువైంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకు చేరిన తర్వాత మనల్ని కూడా దెబ్బ కొట్టడానికి, మనల్ని మొదలంటా ఎండిపోయేటట్టు చేయడానికి మన మీద దాడి చేసేటువంటి సాతాను కుట్రలను గురించి దేవుడు మార్మికంగా ఈ విషయాలను అందించాడు. అందులో ఆ గుంట నక్కల్లో ఒక గుంట నక్క ఏమిటంటే సోమరితనం. దీని మీద మీ దృష్టిని ఆకర్షించడానికి నేను ఇష్టపడ్డా. ఏంటిది అది? సోమరితనం. ఇది అసలు మనలో ఉన్నట్టు మనకు అర్థం కాదు, కానీ ఇది మన మీద ఖచ్చితంగా పనిచేసిద్ది. మన ఆధ్యాత్మిక జీవితానికి ఇదొక గుంట నక్క, మన భౌతికంగా